the afterglow of this daily war. I need so much more than just holy water. The wind is raw. వెల్కమ్ టు మై ఛానల్ రాశికాంధ్ర ట్రావెలర్. ఇవాళ 7th డే అండి. బెలోమోర్స్క్లో ఉన్నాం. వెళ్ళే టైం వచ్చిందండి. వేరే సిటీకి వెళ్ళాలి. కిరువోస్కి వెళ్తున్నామండి. బెలోమోర్స్క్ నుంచి 520 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 6.5 hours చూపిస్తుంది జీపీఎస్లో. మేబీ మనకు ఒక 7.5 hours 8 hours పట్టచ్చు. బ్రేక్ఫాస్ట్ చేయాలండి. మనకి బ్రేక్ఫాస్ట్ కూపన్స్ ఇచ్చాడు రూమ్స్ బుక్ చేసినందుకు. చూడొచ్చు. రెస్టారెంట్ అండి, హోటల్లో. బ్రేక్ఫాస్ట్ చూడొచ్చండి. ఆమ్లెట్ అండి, ఆమ్లెట్. ఈ సాసేజ్, చికెన్ సాసేజ్ అండి. కార్న్ఫ్లేక్స్ అవి పెట్టారు. ఇది వచ్చేసి రష్యన్ డిష్ అండి, చూడొచ్చు. కాఫీ బేసిక్ అండి. బ్రేక్ఫాస్ట్ అండి, ఆమ్లెట్, కేక్, చాకోస్ అండి. టైం 9:30 అయింది. బయలుదేరాలండి. లేట్ అయిపోయింది. మళ్ళీ వెదర్ మళ్ళీ చేంజ్ అయిపోతుందండి. ఎవ్రీ 5-10 minutes ఒకసారి వెదర్ చేంజ్ అయిపోతుంది. బెలోమోర్స్క్ డిఫరెంట్ రష్యా అని చూశానండి. ఇప్పుడు దాకా రష్యా హైఫైగా ఉంటే ఇది కొంచెం పోవర్టీ టైప్స్. ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. చూడొచ్చు, అయిపోయిందండి. 1 minute అవుట్స్కట్స్కి వచ్చేసాం. చాలా చిన్న టౌన్ అండి బెలోమోర్స్క్. పెట్రోల్ ఫిల్ చేయాలండి. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది లెఫ్ట్లో. వచ్చామండి పెట్రోల్ పంప్. ఇక్కడే తీసుకున్నాం ఫ్రీగా ఉంటే. 1 లీటర్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఇక్కడ నేను 58 రూపీస్. Hi, I'm from India. India? India. India. Yeah. India, Goa. Goa. Delhi. Nice, beautiful. Откуда? India. I am Chennai. Chennai? South. Chennai. Oh. Yes, okay. వాళ్ళకి హైదరాబాద్ అంటే తెలియదండి, అందుకే చెన్నై చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ముందు మనీ పే చేయాలండి. ఇక్కడ మైనస్ ఏంటంటే మనకు ఫుల్ చేయడానికి ఎన్ని లీటర్స్ పడుతుందో తెలియదు. ఎక్కువ అయితే మనకి టైం అది మొత్తం స్పాయిల్ అయిపోద్ది. సో 25 లీటర్స్ అండి. 25 లీటర్స్ అయితే వెళ్ళిద్ది అనుకుంటున్నాను. చిన్నగా ట్రై చేయాలి, పట్టించాలి. నిన్న 57 రూపీస్కి మనం వేయించుకున్నాం పెట్రోల్. ఇప్పుడు 50-60 ఉందండి ఇక్కడ. యాక్చువల్గా పీటర్స్బర్గ్లో అయితే పెట్రోజావోదోస్క్లో అయితే 48 దాకా ఉండింది ప్రైస్. ఇక్కడ నుంచి అంతా ప్రైజెస్ ఎక్కువే అండి, ఎందుకంటే నార్థరన్ రీజియన్ కొంచెం రిమోట్ ప్లేసెస్ అండి. అంతా పెట్రోల్ స్టేషన్ కూడా దొరకకపోవచ్చు. 1265 రూపీస్ అయిందండి 25 లీటర్స్. మనమే కొట్టుకోవాలి ఇక్కడ పెట్రోల్. ఇక్కడ లోపల మిషన్లో యాక్టివేట్ చేస్తారండి, మనం ఇక్కడ కొట్టుకోవాలి. It will go okay, 25 liters. I think this capacity and all more than 50 liters also. Done. సరిపోయిందండి 25 లీటర్స్. ఆల్రెడీ ఒక 15 లీటర్స్ దాకా ట్యాంక్లో ఉందండి. సో ఇంకా ఎక్కడ ఆగాల్సిన పని లేదు, డైరెక్ట్గా కిరువోస్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా మేబీ కిరువోస్క్లో మనం ఫుల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా 92 కూడా పెట్రోలే అండి, కానీ మా ట్యాక్సీ డ్రైవర్, మా రెంట్ చేసుకున్న కార్ అతను 95 చేయాలన్నాడు. ఇంకెక్కడ ఆగాల్సిన పని లేదండి. మేబీ కొంచెం దూరం పోయిన తర్వాత బ్రేక్ లాగా తీసుకుంటాం. మేబీ లంచ్ కోసం ఎక్కడైనా ఆగొచ్చు, అంతే అండి. చూడొచ్చు 774 కిలోమీటర్స్ ఇంకా వెళ్ళొచ్చు మనం ఆగకుండా. మనది వచ్చేసి 520 కిలోమీటర్స్ ఉందండి. టైం 10 అయిందండి. వెళ్తున్నాం అండి, అలా వెళ్తున్నాం. ఇంకా 470 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, హాఫ్ అన్ అవర్ అయింది స్టార్ట్ అయ్యి.
రోడ్స్ అయితే ట్రాఫిక్ అయితే లేదు. అప్పుడు ఒక బండి అప్పుడు ఒక బండి కనిపిస్తుందండి. మొత్తం ఇంతే ఉండిద్దండి ఆల్ వెళ్ళేదాకా. మధ్య మధ్యలో లేక్స్ వస్తున్నాయి అంతే. మేబీ నేను అనుకోవడం అరౌండ్ 5 లోపల రీచ్ అయిపోవాలండి. సో 6.5 అవర్స్ చూపిస్తుంది. సో మనం 7 అవర్స్ పట్టచ్చు. వర్షం పడుతుందండి, చూడొచ్చు. కొద్దిగా హెవీగానే పడుతుందండి. ఇక్కడ నుంచి క్లైమేట్ మారిపోయిందండి. నార్త్కి వెళ్ళే కొద్దీ క్లైమేట్ మారిపోయింది. చల్లగా అయిపోతూ ఉంటుంది. టెంపరేచర్ దగ్గర 10 degrees డౌన్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 130 kilometers వచ్చామండి. చూడొచ్చండి, బాగుంది రోడ్స్, ఎంత బాగున్నాయో. ఆల్మోస్ట్ 250 kilometers ట్రావెల్ చేసామండి. 2.5 hours-లో 250 kilometers అండి. అర్థం చేసుకోవచ్చు రోడ్స్ ఎంత బాగున్నాయో. కొంచెం ఆబ్వియస్గా కొంచెం స్పీడ్ వెళ్తున్నామండి. 110, అప్పుడప్పుడు కొంచెం 120. చాలా కిలోమీటర్స్ తర్వాత పెట్రోల్ పంప్ వచ్చిందండి. అరౌండ్ ఆఫ్టర్ ఒక 130 kilometers తర్వాత వచ్చిందండి. సో రష్యా వచ్చేవాళ్ళు, రోడ్ ట్రిప్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఇది మైండ్లో పెట్టుకోవాలి. పెట్రోల్ ఫుల్ చేసుకుంటామండి. సో దారిలో పెట్టించుకుందాం అని అనుకుంటే కష్టం. మీరు వెళ్ళే డెస్టినేషన్కి పెట్రోల్ సరిపోద్దా లేదా డెఫినెట్గా మీరు ముందే చూస్తే బెటర్. పెట్రోల్ అయిపోతే మళ్ళీ కష్టం అండి. హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు కనపడరు దారిలో. వాళ్ళకి రష్యన్ తప్పితే ఇంకోటి కూడా రాదు. అర్థం చేయించి నెట్ సిగ్నల్స్ కూడా ఉండవు. మనం ట్రాన్స్లేట్ చేయడానికి చాలా కష్టం, ఇబ్బంది అయిపోయింది. సో గుర్తుపెట్టుకోండి. చూడండి అండి ముర్మన్స్క్ అండి. చూడండి ముర్మన్స్క్, మోంచెగ్రోస్కి వెళ్తామండి. ముర్మన్స్క్ కూడా వెళ్తాం. 390 అండి ముర్మన్స్క్. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాలి కానీ ఇవాళ వెళ్ళట్లేదు. ఎల్లుండి ఈవినింగ్ అక్కడ ఉంటాం. మోంచెగ్రోస్ చూసుకొని ఎల్లుండి ఇప్పుడు కిరువోస్కి వెళ్తున్నాం. కిరువోస్కి హిల్లీ ప్లేస్ అండి. హిల్ ప్లేస్లో ఉంటుంది. ఇవాళ ఈవినింగ్ అక్కడికి వెళ్తాం కాబట్టి రేపు కూడా అక్కడే ఉంటాం. మేబీ రేపు హైకింగ్ చేయొచ్చు మేము. 2 days అక్కడే ఉండి నెక్స్ట్ ఎల్లుండి పొద్దున్నే మోంచెగ్రోస్ చూసుకొని అటు నుంచి ముర్మన్స్కి వెళ్తామండి. ముర్మన్స్క్ స్పెషాలిటీ ఏంటంటే ఇంకా నార్థరన్ రీజన్ అండి. ఇంకా అక్కడ వరల్డ్ ఎండ్ అయిపోతుంది. అక్కడితో మన రష్యా ఎండ్ అయిపోతుంది. మన వరల్డ్లో కూడా చివరి విలేజ్ అండి మన ఎర్త్ మీద. అది రాను వీడియోస్లో మీకు చెప్తాను. చిన్న బ్రేక్ తీసుకున్నామండి. చూడొచ్చు లైట్గా రైన్ పడుతుంది. ఆ వ్యూ చాలా బాగుందండి. వర్షం పడుతుంది. 300 kilometers వచ్చామండి. 3 hours పట్టింది. 1 అయింది టైం. సో చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు బండ్లు. ఇక్కడ స్పీడ్ లిమిట్ ఏమీ లేదండి, ఎవడు ఫాలో అవ్వట్లేదు. వన్స్ రీజన్ మెయిన్ సిటీస్ క్రాస్ అయిపోయిన తర్వాత లేదండి. చూడొచ్చు వర్షం ఎక్కువైందండి. చూడొచ్చండి మౌంటైన్ స్టార్ట్ అయిందండి. ఇక మౌంటైన్ రీజన్స్గా ఎంటర్ అయిపోయాం మనం. ఇక్కడ నుంచి మొత్తం కొద్దిగా హిల్లీ ఏరియా, హిల్లీగా ఉంటుందండి. ఆల్మోస్ట్ స్టేట్ కూడా మారిపోయి ఉంటాం. ముర్మన్స్క్ రీజియన్ అండి. ముర్మన్స్క్ రీజియన్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి అంతా ల్యాండ్స్కేప్స్ కూడా చాలా మారిపోతాయి. చిన్న డీటూర్ తీసుకున్నామండి. ఇక్కడ చిన్న టౌన్ ఉందండి, కందాలాష్కా. బాగా ఫేమస్ టౌన్ అండి ఈ రీజియన్లో. సో మేబీ లంచ్ కూడా చేయొచ్చు అని చెప్పి వెళ్తున్నాం. టైం 2:10 అయిందండి. బాగా మనవాడు ఎప్పుడు హంగ్రీ అండి, తింటానే ఉంటాడు ఎప్పుడు. సో ఇక్కడ నుంచి ఆ టౌన్ నుంచి దగ్గర ఇంకా 140 kilometers ఉంటుందండి. 120 kilometers అండి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. మధ్యలో వేరే టౌన్ కూడా చూసుకున్నట్టు ఉండదు అని చెప్పేసి వచ్చేసాం. మేబీ మ్యాక్సిమం 1.5 hour జర్నీ కాబట్టి ప్రాబ్లం లేదు. అర్ధగల అరగంట వర్షం పడుతుందండి, అరగంట సన్ వస్తుందండి. చూడొచ్చు రోడ్ అసలు బాగాలేదండి.
ఎంటర్ అయ్యామండి, చూడొచ్చు. సేమ్ బెలోమోర్స్క్ లానే అనిపిస్తుంది, కానీ ఢిల్లీ రీజియన్లో బెలోమోర్స్క్ ఉంటే ఎక్కడ ఉంటుందా. టౌన్ చూడొచ్చు, కందాలాష్కా అండి దీని పేరు, టౌన్ పేరు. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలంటే 130 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి. అంటే డీటూర్ అండి ఇది. యాక్చువల్గా డైరెక్ట్గా వెళ్ళిపోయింటే ఒక 110 కిలోమీటర్స్ అండి, 20 కిలోమీటర్స్ డీటూర్ అయినా పర్లేదు. మళ్ళీ మళ్ళీ చూడలేము ఈ ప్లేసెస్. 20 కిలోమీటర్స్ దగ్గర మనం 20 కిలోమీటర్స్ దగ్గర మనం రిస్క్ చేయకుండా ఉండాలి. చూడొచ్చు మౌంటైన్స్ ప్లేసెస్. పెద్ద యూనివర్సిటీస్ అండ్ స్టఫ్ చాలా ఉన్నాయండి ఇక్కడ. పోర్ట్ కూడా ఉందండి ఇక్కడ. అంతే అండి, చిన్న టౌన్. అంతేకా మెడికల్ షాప్ని అంతేకా అంటారండి. అదొకటి నేర్చుకున్నాం రష్యాకి వచ్చి. ఇదే మెయిన్ స్క్వేర్ అండి, మెయిన్ స్క్వేర్ అండి బెలోమోర్స్క్కి, సారీ కందాలాష్కా. చూడొచ్చు కందాలాష్కా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. గెటింగ్ ఏ ఫీలింగ్ ఆఫ్ పెట్రోజాగోస్. ఈ టౌన్లో ఆగామండి, చిన్న రెస్టారెంట్ ఒకటి ఉంటే కెఫే. చూద్దాం ఏం దొరికిద్దో. చూడొచ్చండి టౌన్, హిల్లీ ఏరియా అండి ఇదంతా. చాలా 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 బాగుంది. వెదర్ కూడా చాలా బాగుందండి. ఇది ఆర్డర్ చేసామండి, చికెన్ చిప్స్. ఇది వాళ్ళే ఇచ్చారండి. ఒక కోలా ఎంతో తెలియదండి, తర్వాత బిల్ చూడాలి. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఇప్పుడే అయిపోయిందండి లంచ్. 700 అయిందండి లంచ్. అది చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక కోలా అండి. బాగాలేదండి అసలు. ఇక్కడ అంతే అండి, తప్పదు, ఏదో ఒకటి తినాలి, లేకపోతే కష్టం, ఎనర్జీ ఉండదు. ఏది దొరికితే అది తింటమే. ఇంకా 140 కిలోమీటర్స్ ఉందండి. ఈ సిటీ చూసినట్టు ఉంటుందని చెప్పి వచ్చాము ఇక్కడికి. ఇంకా 40 కిలోమీటర్స్ వెళ్ళాలండి. మొత్తం హిల్లీ రీజియన్ అండి. చూడొచ్చు అలా మొత్తం క్లౌడ్స్లోకి వెళ్ళిపోయిందండి మౌంటైన్స్ అంతా. దారిలో ఒక చోట ఆగాలండి. ఎఫ్ఐటిటి అనే సిటీ వస్తుంది ఒక 20 కిలోమీటర్స్లో. అక్కడ అపార్ట్మెంట్ బుక్ చేశానండి. ఓనర్ కీస్ ఇస్తా అన్నాడు, కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి అపార్ట్మెంట్కి వెళ్ళాలండి. అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ అండి. సో 20, 40 చూడొచ్చు. మావాడు చూడండి అండి. రోడ్లు అయితే ఖాళీ అంటే ఖాళీ. స్పీడ్ 110లో వెళ్తున్నామండి. 2000 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చాడంటే ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం. అంటే 600 ఉందండి. అంటే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. మేబీ ఒక 550 కిలోమీటర్స్ మేము వాడుతున్నాము. 1950 దాకా పడవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ మనం రోడ్ ట్రిప్ ఇక్కడ నుంచి తక్కువే ఉంటుందండి జర్నీ. మనకి రోజు 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ లోపలే. పర్టికులర్గా ఈ రీజియన్లో డ్రైవ్ చేయడానికి చాలా చాలా బాగుంది, ఎందుకంటే సీనరీస్ చాలా బాగున్నాయి. మామూలుగా నిన్నటి దాకా మొత్తం ఫారెస్టే. ఈ స్టేట్లో ఎంటర్ అయిన తర్వాత చాలా చాలా బాగుంది డ్రైవ్ చేయడానికి. ఎఫ్ఐటిటి సిటీకి వచ్చామండి. చూడొచ్చు ఈ సిటీలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. చాలా చాలా బాగుందండి. హిల్లీ రీజన్స్లో ఉంది కాబట్టి వ్యూ
చాలా చాలా బాగుంది. ఇక్కడ యాక్చువల్గా మనం కీస్ తీసుకోవాలండి ఈ సిటీలో. అంటే మనం ఆన్ ద వేలోనే, ఇది మనం వెళ్ళాల్సిన రీజన్ కిర్గోస్కి ఆన్ ద వేలోనే. చూడండి అండి, పెద్ద టౌనే అండి, చాలా బాగుంది. ఈ ముర్మన్స్ స్టేట్ కిందకే వస్తుందండి. ఇది వన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ అనుకుంటా అండి. ముర్మన్స్ రీజియన్లో ఒక 13 డిస్ట్రిక్ట్స్ ఏమో ఉన్నాయండి, దాంట్లో ఇది ఒకటండి. చాలా చాలా బాగుంది. జీపీఎస్లో అసలు అర్థం కావట్లేదండి. జీపీఎస్ ఎక్కడ, మన ఇండియాలోనే ప్రాబ్లం మనకి. ఆబ్వియస్గా రష్యాలో ఇంకా ప్రాబ్లం. ఆబ్వియస్గా యాండెక్స్ యాప్ ఉందండి, మ్యాప్స్ కూడా చూపిస్తుంది, చాలా ఈజీ కన్వీనియంట్గా ఉందండి. స్పీడ్ లిమిట్ దాంట్లో స్పీడ్ లిమిట్ కూడా చూపిస్తుంది, ఎంతలో వెళ్ళాలి ఏందనేది. కరెక్ట్ 300 మీటర్స్లో మా హోస్ట్ కలుస్తాడండి. కీస్ తీసుకొని మన అపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇంకో 20 కిలోమీటర్స్ వెళ్ళాలి ఆబ్వియస్గా. కీస్ తీసుకున్నామండి హోస్ట్ దగ్గర నుంచి. మళ్ళీ ఇంకొక 15 కిలోమీటర్స్ వెళ్ళాలండి, వెళ్తున్నాం అపార్ట్మెంట్ దగ్గరికి. ఈ సిటీ పెద్దగా ఉందండి, అపాటిటీ సిటీ అండి పేరు. చూడండి అండి, మౌంటైన్స్. ఎందుకంటే బెటర్ కెమెరా లేదండి నా దగ్గర క్యాప్చర్ చేయడానికి. ఏ ప్లేస్కి వచ్చినా ఆ ప్లేస్ చాలా బెస్ట్ అనిపిస్తుందండి. ఇప్పుడు కనిపిస్తుంది కదండి సిటీ, అదే కిర్గోస్క్ అండి. చూడండి ఎంత హిల్లీ ఏరియాలో ఉందో కిర్గోస్క్. చూడొచ్చు, కిర్గోస్క్ హిల్లీ ఏరియా అండి. ఓకే, మౌంటైన్ చూడండి అండి. వచ్చిన హోటల్ దగ్గర, అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చామండి. చూడొచ్చు, అసలు చాలా 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 బాగుందండి. చూడొచ్చండి మౌంటైన్స్. చిన్న హిల్ స్టేషన్లా ఉందండి ప్లేస్ ఇది. అపార్ట్మెంట్ ఇదే అండి. టూర్ నెక్స్ట్ వ్లాగ్లో ఇస్తాను, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందండి. సో ఈ వీడియో లెంతే అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాశిక్ ఆంధ్ర ట్రావెలర్ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.